హలో ఫ్రెండ్స్, మూత తీస్తానే గుమగుమలాడిపోయే సాంబార్. ఇంతకు ఇది ఏ సాంబార్ అనుకున్నారు? తమిళనాడు స్టైల్ సాంబార్. చూసారు కదా, ముందైతే మనం చింతపండు నానబెట్టుకోవాలండి, నిమ్మకాయ సైజ్ అంతా. అలాగే చూసారంటే ఇక్కడ కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, మామూలు ఎర్రగడ్డ, అలాగే సాంబార్ ఎర్రగడ్డ కోసి పెట్టుకున్నాను అనమాట. చూసారు కదా. ఇప్పుడు ఇందులో మనము ఒక కుక్కర్లో ఆయిల్ వేసి కరివేపాకు, జీలకర్ర, అలాగే ఇవన్నీ పోపుకన్నమాట చూపించినవన్నీ అవన్నీ వేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, తమిళనాడులో సాంబార్ ఎందుకు ఫేమస్ అంటే ఇది చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. అలాగే మనకు నచ్చిన కూరగాయలు, అలాగే టమోటో ముక్కలు ఇప్పుడు వేసుకోవాలి. ఇక్కడ సాంబార్లో చిక్కుడుకాయ కూడా వేస్తారండి. మీరు ఎప్పుడైనా చిక్కుడుకాయ వేసి సాంబార్ వండారా? నాకైతే తప్పకుండా కమెంట్ చేయండి. ఇవన్నీ బాగా వేపుకున్న తర్వాత అందులో కాసింత పసుపు, అలాగే 1 స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే కాసింత ఇంగువ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంగువ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అలాగే సాంబార్ ఉల్లిపాయలు కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు తమిళనాడులో సాంబార్ రుచి చూసింటే తప్పకుండా సాంబార్ ఫ్యాన్స్ అయిపోయి ఉంటారు ఈ పాటికే. అలాగే చూస్తున్నారు కదండి, ఇది ఒక పేస్ట్ అనమాట, స్పెషల్ పేస్ట్ వాళ్ళు తయారు చేస్తారు. అలాగే మన చింతపండు నీళ్ళు పోసుకోవాలి. ఇంతకు ఆ పేస్ట్ ఏంటో నేను చూపెట్టలేదు కదా. అలాగే కందిపప్పును కూడా వేసుకోవాలండి. ఇది ఉడకబెట్టిన కందిపప్పు అనమాట. సో ఆ పేస్టే మనకు మెయిన్ ఇంపార్టెంట్. చూసారు కదా, ఈ సాంబార్లో మిస్ కాకుండా వేసుకోవాల్సింటే సాంబార్ ఉల్లిపాయలు, ఇంగువ, అలాగే నేను చూపించబోయే పేస్ట్ అనమాట. చూసారు కదా, ఇలా అన్నీ వాటరు, ఉప్పు అన్నీ అడ్జస్ట్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఒక్క విజిల్ రానిస్తే సరిపోతుందండి. ఇంతకు ఆ మసాలా ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, ఫస్ట్ 1 స్పూన్ ఉద్దిపప్పు, 1 స్పూన్ శనగపప్పు తీసుకొని మంచి సువాసన వచ్చేంత వరకు వేపుకోండి. అలాగే ఇప్పుడు 1/2 స్పూన్ మెంతులండి. ఇవి ఒకదాని తర్వాత ఒకటి వేపుకోవాలి, అన్నీ ఒకేసారి వేసి వేపుకోకూడదు. అలాగే 1/2 స్పూన్ మిరియాలు. ఇక్కడ ఇంకొక విషయం అండి, వీళ్ళు మసాలా సాంబార్ అని కూడా చేస్తారు. అది కూడా చూడాలంటే తప్పకుండా కమెంట్ చేయండి. 1 స్పూన్ జీలకర్ర. అన్నట్టు ఇలాంటి మరెన్నో చూడాలంటే వెంటనే సింప్లీ తేజ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సాంబార్ ఫ్యాన్స్ అయితే ఒక లైక్ అయితే కొట్టేయండి. ఈ వీడియో మీ వాళ్ళకు షేర్ చేయండి. చూసారు కదండి, ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో వేపుకొని పక్కకు తీసి బాగా చల్లారి పెట్టుకోవాలండి. చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది సాంబార్. తమిళనాడులో సాంబార్ ఎందుకు ఫేమస్ అయ్యిందా అంటే ఇందుకేనండి. చూసారు కదా, అలాగే కరివేపాకు కూడా వేపుకొని ఇవన్నీ బాగా పొడి చేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో పచ్చి కొబ్బరి వేసుకోవాలి. మన దగ్గర పచ్చి కొబ్బరి అందుబాటులో లేకపోతే ఎండు కొబ్బరి నానబెట్టుకొని కూడా వేసుకోవచ్చండి. బాగా నానిన తర్వాత చూసారు కదా, ఇలా బ్రేక్ఫాస్ట్ లేక్ కానీ అన్నం లేక్ కానీ కలుపుకొని తినడం కాదు, ఏకంగా గ్లాసులు గ్లాసులు తాగుతారు.